Happy birthday to mega star Chiranjeevi garu. Sir, you are an inspiration. My generation ke kaadu, next many generations to come. Love you, sir. Have a wonderful, beautiful birthday. Love you, sir. Happy birthday to mega star Chiranjeevi garu. Sir, you are an inspiration. My generation ke kaadu, next many generations to come. Love you, sir. Have a wonderful, beautiful birthday. Love you, sir. షాక్ ఏంటంటే నా చిరంజీవి గారు ఫోన్ చేశారు. సో అది చిన్న గూస్ బంప్స్ వచ్చింది. అది ఎక్స్ట్రాడినరీ ఫీల్ అయ్యాను. చిరంజీవి గారు ఫోన్ చేయడం, మెసేజ్ చేశారు, నేను ఫోన్ చేశాను. సో ఎక్స్ట్రాడినరీ. ఒక ఆడియో ఫంక్షన్ జరిగితే హైదరాబాద్లో ఒక 2 hours సాయంత్రం వచ్చేసి వెళ్ళిపోమంటారు. మీరు నమ్మరు, నిజంగా చాలా ఇబ్బందికరమైన విషయం. ఒక 2 hours హైదరాబాద్లో ఉన్నా మనం రెడీ అయ్యి ఆడియో ఫంక్షన్కి వెళ్ళి అక్కడ ఉండి వస్తాం. నిజంగా కొంచెం ఇబ్బందికరమైన విషయమే. కానీ ఈ ఇబ్బంది ఇన్ని సంవత్సరాలుగా నా ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు ఇబ్బంది పడుతుంది మెగాస్టార్ చిరంజీవి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే హైదరాబాద్లో ఒక ఫంక్షన్ జరిగితేనే 2 గంటలకి వెళ్తానికి ఇంత ఇబ్బంది పడే నేను ఇవాళ ఆయన హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు ఫ్లైట్ వేసుకొచ్చి సాయంత్రం ఈ ఫంక్షన్కి వచ్చినందుకు చిక్కబాబాయ్ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఈ ప్లాట్ఫామ్ మీద నేను నుంచున్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచున్నా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచున్నా, వరుణ్ తేజ్ నుంచున్నా, సాయి ధరమ్ తేజ్ నుంచున్నా, శిరీష్ నుంచున్నా, రేపు ఇంకెవరిని వచ్చి నుంచున్నా. అదంతా ఆయన వేసిన రోడ్. కార్ తోలేవాడు గొప్పోడు కాదు, రోడ్ వేసినోడు గొప్పోడు. రోడ్ వేయటం కష్టం, ఎండలు నుంచోలి, కారులో ఏసీ ఉంటుంది, తోలుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంతా మా అందరి కోసం రోడ్ వేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పటికీ మీ వెనకాలే మీకోసమే నుంచుంటాను. థ్యాంక్ యూ. కానీ ఎందుకంటే నేను అన్నయ్య అంటే ఎప్పుడు నేను తక్కువ మాట్లాడటం, అన్నయ్య గురించి మాట్లాడటం తక్కువ. దానికి కారణం నాకు ఇష్టం అనేది లోపల ఉంటుంది. ఎప్పుడు వ్యక్తిగతంగా కలిసినప్పుడు చెప్తాను, బహిరంగంగా నాకు మా అన్నయ్య అంటే ఎంత ఇష్టమో నాకు చెప్పుకోవడం. అంటే మా అన్నయ్య అంటే చెప్పుకుంటాను, కానీ 10 మంది ముందు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది, అలా ఆలోచిస్తాను. కానీ ఒక సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడటానికి వెనకాను. అంటే అన్నయ్య నేను చిన్నప్పటి నుంచి ఎలా చూసామనంటే, నాకు ఏం చదువుకోవాలో తెలియదు, ఎలా చదువుకోవాలో తెలియదు. అలాంటి కన్ఫ్యూజన్లో నేనుంటే, ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చొని తింటా ఉంటే, అన్నయ్య షూటింగ్కి వెళ్ళి రాత్రనక పగలనక కష్టపడి, నాకు ఆయనకి నాలాగా అంత కంఫర్టబుల్ షూస్ ఉండేవి కావు. ఎవరో ఏది ఇస్తే అలాంటి షూస్ కూడా వేసుకొని కాళ్ళు వాచిపోయి 12:30కి 1 ఆయన ఇంటికి వచ్చి షూ తీసుకునే ఓపిక లేనప్పుడు కూడా నేను వెళ్ళి మా అన్నయ్య కాళ్ళకి షూస్ తీసి ఆ చెమట పట్టిన సాక్స్ తీసి దాంట్లో నాకు సువాసన కనిపించేది. ఒక వ్యక్తి కష్టం తాలూకా. హ్యాపీ బర్త్డే టు మెగా స్టార్ చిరంజీవి గారు. Sir, you are an inspiration. My generation ke kaadu, next many generations to come. Love you, sir. Have a wonderful, beautiful birthday. Love you, sir. Happy birthday to mega star Chiranjeevi garu. Sir, you are an inspiration. My generation ke kaadu, next many generations to come. Love you, sir. Have a wonderful, beautiful birthday. Love you, sir.